ఈ ఆశ్రమం గురించి మా అమ్మమ్మ గారి ద్వారా నాకు తెలిసిందండి. అది తెలుసుకొని ఇక్కడికి వచ్చాననమాట. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఒక పెద్ద బిల్డింగు, 600 మంది ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉంటున్నారని తెలుసుకున్నాను. ఫ్లోర్ వైజు ఒక ఫ్లోర్ అంతా లేడీసు, మిగిలిన 2 ఫ్లోర్లు జెంట్సు, అలాగా సపరేట్ చేసి ఉంచారు. దానిలో కొంతమంది మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారు, కొంతమంది మెంటల్లీ రిటార్డెడ్ అండ్ ఫిజికల్లీ రిటార్డెడ్ పీపుల్ కూడా ఉన్నారు. అందరికీ వాళ్ళ రూమ్స్ కానీ వాళ్ళని చూసుకుంటుంది. కానీ అసలు చాలా బాగుంది ఇక్కడ. అసలు రోడ్డు మీద ఏ సహాయం లేని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఇంత చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది అసలు. అలాగే ఒక ఫ్లోర్లో హాస్పిటల్ ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా హెల్త్ పరంగా కానీ ఏదైనా సరే ఆ హాస్పిటల్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే వేరే హాస్పిటల్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక సర్వీస్ లాగా ఒక ట్రీట్మెంట్ చేస్తున్నారని కూడా నేను తెలుసుకున్నాను. చాలా బాగా అనిపించింది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.